శుభోదయం. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియమైన విశ్వాసులారా, పునరుద్ధానుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినటువంటి ఒక మాటని ఈ ఉదయం మన జ్ఞాపకం చేసుకుందాం. మీరు కొలుచు కొలత చొప్పునే మీకును కొలవబడును. దేవుని బిడ్డలారా, ఈ మాట ద్వారా ఈ ఉదయం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ 2వ వచనంలో 2వ భాగంలో 2 తలంపులు ఉన్నాయి. ఒక తలంపు ఏంటంటే మీరు కొలుచు కొలత. ఈ ఉదయం మనం మంచి చెడు అనేటువంటిది మనలో ఉంది. మంచి చెడు అనేటువంటివి నీతి, న్యాయం, యథార్థత, మంచితనం అనేటువంటివి. మనం ఈ రోజున మన కొలతలు అనేటువంటివి అంటే మన మాటలు, మన క్రియలు. కొలత అంటే మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన. అవి న్యాయబద్ధంగా ఉన్నాయో, అన్యాయంగా ఉన్నాయో, సక్రమంగా ఉన్నాయో, అక్రమంగా ఉన్నాయో మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్వార్థపూరితంగా, పక్షపాతంగా, అన్యాయంగా ఉంటే అది మన కొలత న్యాయబద్ధం అనేటువంటిది అని కాదేమో అని చెప్పేసి మనం గ్రహించాలి. మనం ఏ కొలత కొలుస్తామో అదే కొలత మనకు కొలబడుతుంది. 2వ భాగంలో జ్ఞాపకం చేసిన మాట, దాని చొప్పునే మీకును కొలవబడుతుంది. మనం అన్యాయస్తులుగా ఉంటే మన ఒడిలోనికి అన్యాయమే కొలవబడుతుంది. మనం చెడ్డవారిగా చెడ్డక్రియలు చేసిన వారమైంటే చెడ్డక్రియలు కొలత అనేటువంటిది మనకుంటుంది. పక్షపాత ధోరణి అనేటువంటిది మనకుంటే మన పట్ల కూడా పక్షపాతం చూపించబడుతుంది. మనం ఎదుటివారి ఎడల మరి ద్వేషం కలిగినటువంటి వారిగా ఉంటే ఎదుటివారి చేత కూడా ద్వేషించబడేవారుగా ఉంటాం. బైబిల్లో దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో యోసేపును గురించి మనకు తెలుసు. యోసేపుకు జరిగినటువంటి అన్యాయం కానీ, యోసేపు మీద మోపబడినటువంటి నిందలు కానీ మనం చూసాం. అన్యాయాన్ని బట్టి, ఆయన మీద మోపబడినటువంటి నిందలను బట్టి, ఆయన చూసినటువంటి చిన్న చూపును బట్టి యోసేపు ఎక్కడ కూడా జ్ఞాపకం ఉంచుకోలేదు. వాటిని బట్టి మరి ఎవరైతే ఆయనకి అన్యాయం చేశారో, ఆయన మీద నిందలు మోపారో, ఆయన చిన్న చూపు చూశారో, ఎవరైతే ఆయన మోసం చేశారో వారి మీద కక్ష తీర్చుకోలేదు. వారి మీద పగ తీర్చుకోవాలనేటువంటిది యోసేపు అనుకోలేదు. కాబట్టే ఆయన మంచి కొలత కొలిశాడో దేవుడు ఆయనకు రెట్టింపు కొలతను, దీవెనకరమైనటువంటి, మేలుకరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి కొలతను దేవుడు అనుగ్రహించాడు. ఈ ఉదయం దేవుని బిడ్డలారా, టిఎల్సి అనుదిన ఆహారం చూస్తే మనం కూడా మొదట మన కొలత ఎలా ఉందో చూడాలి. రెండవది, మనం ఏం కొలుస్తున్నామో అదే కొలత మనకి కొలవబడబోతుంది అనేటువంటి మాత్రం గ్రహించాలి. చాలాసార్లు అనుకుంటారు చాలామంది, ఈ భూమి మీద ఎలాగలా జీవించేసేసి ముగించేసుకుందాం, ఎవరెక్కడికి పోతున్నారో, ఎవరికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఎవరికి తెలుసు అని అంటారు. లేదు, భూమి మీద ఉండగానే మనం చేసిన వాటికి, మనం కొలిసిన కొలతలకి సరైనటువంటి కొలత మనకు కూడా కొలవబడుతుంది. అది గుర్తెరిగి ఇప్పటివరకు జీవించిన జీవితం ఎలా ఉందో ఇక ముందైనా కానీ గ్రహింపు కలిగినటువంటి వారుగా మన కొలతలు న్యాయబద్ధంగా చేసుకుంటూ ఎదుటివారికి మరి మనం మంచి చేయగలిగినప్పుడు అదే మంచి మనకి తిరిగి వస్తుంది. మనం ఎదుటివారి కీడు తలపెడితే, ఎదుటి వారికి నష్టం కలపడితే మనకు కూడా అదే కీడు వస్తుంది, అదే నష్టం వస్తుంది, అదే కష్టం వస్తుంది, అవే పరిస్థితులు మనకు వస్తాయని చెప్పేసి గుర్తెరుగుదాం. ఆ విధంగా పరిశుద్ధాత్ముడి ఉదయం ఈ మాట ద్వారా మనందరి జీవితంలో స్థిరపరచునుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకుంటున్నటువంటి మన సంఘ సభ్యులు ఓబా గారు, వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు వారికి ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం అనుగ్రహిస్తూ వారి నిండు వృద్ధాప్యం వరకు కూడా దేవుడు వారిని బలపరచునుగాక. ఆమేన్. నన్నింతగా నీ
చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల నాయన మీకు వందనాలు. ఈ ఉదయం ప్రభా మీ లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. నిజమే ప్రభా, మా కొలత ఎలా ఉన్నదో మేము గుర్తెరుగుతున్నాం. ఏ కొలత కొలుస్తున్నామో, ఏ విధంగా కొలుస్తున్నామో దేవా, మేము కొలిసిన కొలత మేము చేసినవే మా మీదకు వస్తాయి అని చెప్పేసి మీరు మాకు జ్ఞాపకం చేశారు. ఆ విధంగా నా తండ్రి, మా జీవితంలో మేము సరైనటువంటి కొలతలు కొలిసేవారుగా, సరైనటువంటి జీవిత విధానం కలిగి, సరైనటువంటి సత్ప్రవర్తన కలిగిన తండ్రి, ఎదుటి వారికి మేలుకరంగా, ఎదుటి వారికి ప్రయోజనకరంగా, ఎదుటి వారికి దీవెనకరంగా, ఎదుటి వారిని ఆయన అయ్యా మాకున్న దాంట్లో సంతోషపెట్టేవారి గుంటుకు సహాయం చేయమని యేసు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ, దేవా, జన్మదినం జరుపుకున్నటువంటి మా ప్రియుల్ని ఓబా గారిని ఆయన మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మంచి ఆరోగ్య ఆయుష్ను అనుగ్రహించి మీ కృపలో దీవించమని యేసు నామములో తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.